ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని యొక్క వాగ్దానము. అన్ని దారులు మూసుకుపోయాయి బ్రదర్. నా కొరకు నిలబడేవారు, నాకు సహాయం చేసేవారు ఏ ఒక్కరు లేరు. నా వారే నాకు దూరం అయిపోయారు. నేను ఎవరికైతే మేలు చేశానో వారే నాకు కీడు చేస్తున్నారు. ఎవరైతే మేలు చేస్తారని ఎదురు చూస్తున్నానో వారి నుండి నాకు మేలు కాదు కానీ కీడు ఎదురవుతుంది బ్రదర్. నాకు హాని కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మనుషుల కొరకు కనిపెట్టుకున్నంత కాలం నాకు ఏదో ఒక శ్రమ కలుగుతుంది అని బాధపడుతున్నట్లయితే కీర్తనల గ్రంథం 25వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా కొరకు కనిపెట్టి వారిలో ఏ ఒక్కరు సిగ్గునొందరు. దేవుని కొరకు మనం కనిపెడితేనంట ఆయన వలన మనకి సిగ్గు కలగదు కానీ ఆయన మనం హెచ్చిస్తాడు. మన ఆశ నిరాశ కానే కాదు యేసు నామంలో. మనుషులు వారి యొక్క మాటలు మనల్ని నిరుత్సాహపరచచ్చు. దేవుని మాటలు, ఆయన కరుణ, ఆయన జాలి మనల్ని ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తుంది. దేవుని మీద ఆధారపడండి, దేవుని వైపు చూడండి, ఆయన కొరకు కనిపెట్టుకోనండి. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిలో ఏ ఒక్కరూ సిగ్గునొందరు. కాబట్టి దేవుణ్ణి మాత్రమే కనిపెట్టుకొని ఆయన వైపు మాత్రమే చూడవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్.